ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూడండి. బైబిల్ అయితే ఎప్పుడు చదువుతూ ఉంటాం. ఎక్కడ ఓహో మూవ్ చేస్తారు కుట్టేస్తారు లేకపోతే ఫోన్ పెట్టుకుంటాం అనుకోండి వాకింగ్ పాటగా తిరిగి వాకింగ్ అవి ఎక్కడ ఫోన్ కట్టేస్తాను బైబిల్ బుక్స్ దూరంగా పడతాను. అంటే నువ్వు ఒక్కదానివేనా ఇంట్లో? మన పిల్లలు ఎవరో దేవుని నమ్ముతుందా? పిల్లలు పనిపోయింది. ప్రభు గురించి 2 మాటలు చెప్పి మంచి అటువంటి వాడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఇచ్చాడండి అవునా. మరి ఇంకా ఆయన కొరకు కూడా నిద్రపోవడం ఇస్రాయేల్ జనాన్ని కాపాడేవాడు నిద్రపోవడం కొన్ని కూడా సముద్రాన్ని జాడించాడండి. ఈ యాకోబు పిల్లలే కదండి ఇస్రాయేల్ జనం. మరి ఇంకా అన్ని బుద్ధులు చదివి నాన్నోటి నా చేతులు అతడు తనకు కలిగిన అనంతయు ఈసుకొని పారిపోయింది. ఇలా చదువుతాను అందుకు నాకు అర్థమవుతుంది. సరే మామ అయితే చదువుతున్నాం. ఈ వీడియో చూశారు కదా. ఈవిడ పేరు కృపారాణి. తన యొక్క ఇంటి వారందరూ కూడా క్రీస్తుని అంగీకరించినటువంటి పరిస్థితుల్లో ఈవిడను చర్చికి వెళ్ళొద్దని, దేవుడి వాక్యాన్ని చదవద్దని అడ్డగిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ దూరంగా క్రీస్తే నాకు ముఖ్యము, యేసుక్రీస్తే నా రక్షకుడు అనేటువంటి భావము కలిగి ఎటువంటి సహాయం లేనటువంటి పరిస్థితులకి దూరంగా వచ్చి అయినా కూడా దేవుని యొక్క వాక్యాన్ని విడవకుండా ఎంతో శ్రద్ధగా చదువుతున్నటువంటి పరిస్థితుల్లో మనం అవన్నీ చూసాము. కానీ ఈనాడు మనం సోషల్ మీడియా అని, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, వాట్సాప్ అని, మెసెంజర్స్ అని చాలా వాటికి మనము సమయాన్ని ఇచ్చేవారుగా ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి సమయాన్ని మనము ఇవ్వలేక వాటిపైన వ్యక్తులపైన సమయాన్ని ఇచ్చేవారుగా ఉంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యానికి సమయం ఇచ్చేవారుగా లేము. ఎటువంటి పరిస్థితుల్లోనున్నా కానీ మనము దేవుని యొక్క వాక్యాన్ని విడిచేవారుగా ఉండకూడదు.